ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్, మేడం ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఆంధ్రా నుంచి వస్తున్నాను. ఆంధ్రా నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడి వరకు రావడానికి కారణం ఏంటండి? ఒక ఇష్యూ మీద ఇక్కడికి వచ్చాను, సుమన్ టీవీ కాడికి. ఓకే, ఒక ప్రాబ్లంలో చిక్కున్నాను నేను. మీరు ఏమనుకోకపోతే కొంచెం గట్టిగా చెప్పరా? నేను ప్రాబ్లంలో ఒక కేసులో ఇరుక్కున్నాను. అది ఓకే. మా ఫ్యామిలీ ఇష్యూ. అంటే మా అమ్మ అన్న కూతురు వాళ్ళు, మేనమామ కూతురు. మేనమామ కూతురు. హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని అన్నారు. బట్ నాకు ఇష్టం లేదని చెప్పినాను వాళ్ళకి. కానీ వాళ్ళు వినలేదు. డిస్కషన్ అలాగే నడుస్తాను. నాకు ఇష్టం లేదు, ఫస్ట్ నుంచి నాకు ఇష్టం లేదని చెప్పినాను. దాని తర్వాత వాళ్ళు మామూలుగా మంచిగా మాట్లాడుతూ నా దగ్గర ఫొటోస్ తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ వయసు ఎంత? 33 సార్. దుబాయ్లో ఉండేవాడిని. ఈ కేసు వల్ల వచ్చినాను. ఇది ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేస్తా అంటే ఎప్పటి నుంచి ఈ పంచాయతీ? 4.5 years బ్యాక్ సార్. మోస్ట్లీ ఇప్పుడు లాక్డౌన్ నుంచా? 5 years అయింది. లాక్డౌన్ ముందా లాక్డౌన్ తర్వాత? లాక్డౌన్ తర్వాత. ఓకే సార్, ఏదో ఫొటోస్ అన్నారు, ఏం ఫొటోస్ అవి? అది ఫొటోస్ మా అన్న కూతురు అన్నాను కదా సార్, మరదలు అవుతుంది. అవును. ఆ అమ్మాయి మామూలుగా వాళ్ళ అన్న ఇక్కడ బెంగళూరులో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తా పోతాను. నేను అప్పట్లో నేను అక్కడ బెంగళూరులో జాబ్ చేసుకుంటాను. నేను అబ్బాయి పిలుస్తాను, నేను వాళ్ళ దగ్గరికి పోతాను. నేను అప్పుడు ఈ అమ్మాయి ఫొటోస్ తీసుకుని, ఏం ఫొటోస్? మామూలుగా దగ్గరకు క్లోజ్ అయ్యి ఫోటో తీసుకునింది. మీరేం చేస్తున్నారు అప్పుడు? పక్కనే అంటే మామూలు అమ్మాయి మరదల కదా అనేసి నేను దిగినాను. సెల్ఫీలు దిగినాను. ఆ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ అన్న కూడా అక్కడే ఉన్నాడు. ఇది మామూలుగా ఇది తాళిబొట్టు తీసుకువచ్చింది. డంబి తాళిబొట్టు తీసుకొచ్చి మెల్ల వేసుకుంటాను. దీన్ని ఫోటో తీసుకోవాలంటే నేను ఫొటోస్ తీసుకొని చూసి డిలీట్ చేస్తాను మామ అని చెప్పింది. ఇట్లా ఒకటి ఉంటుందా సార్? ఇప్పుడు మీరు బావ వరుస అవుతారు, ఆల్రెడీ ఒక డిస్కషన్ నడుస్తుంది మీ ఇద్దరికి పెళ్లి చేయాలని. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? మీ ఫ్యామిలీకి కూడా ఇంట్రెస్ట్ ఉందా? మీ పేరెంట్స్ కూడా? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. మా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఇష్టం లేదు ఫస్ట్ నుంచి. మీకు తప్ప అటు ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ అందరికి ఇష్టమే. మాట్లాడుతూ ఉన్నారు. పేరెంట్స్ కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళు డ్యామ్ ఓకే, ఇతను నాకు ఇష్టం లేదని చెప్పుకుంటూ వస్తాను నేను. వీళ్ళు ఇష్టం లేదని తర్వాత వాళ్ళు నాకు వెనక మాట్లాడుకుంటా బాగా మంచిగా మాట్లాడుతూ వచ్చినారు. నేను వినలేదని చెప్పేసి వీళ్ళు ఫొటోస్ అంటే మామూలుగా డమ్మీ తాలిబొట్టు వేసుకొని అది తీసుకోకూడదు. డమ్మీ తాలిబొట్టు ఏంటి? తాలిబొట్టులో డమ్మీలు కూడా ఉంటాయా? మేము అది ఫ్యాన్సీ స్టోర్లో తీసుకొచ్చాను అని చెప్పిన అమ్మాయి. పర్పస్ ఏంటి? ఆవిడ ఎందుకు అంత నాకు టార్గెట్ చేసి పెళ్లి చేసుకోవాలి. నేను ఇంట్లో వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కానీ వినడం లేదు. నాకు అమ్మాయి ఏమనుకోకపోతే మీకెందుకు ఇష్టం లేదండి? మరదలే కదా వరుసకి. మరదలే మేము, కానీ నాకు ఫస్ట్ నుంచి వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి అది ఎప్పుడు నాకు ఇష్టం లేదు. ఓకే, అంటే ఈ డిస్కషన్ చిన్నప్పటి నుంచి నడుస్తుందా? మరదలు ఇచ్చేద్దాం అట్లా అని వాళ్ళు అనుకున్నారంట. బట్ మేనమామ కాలేదు. మళ్ళీ ఈ పెళ్లి టాపిక్ మాట్లాడేటప్పుడు చెప్పినారు నాతో వాళ్ళు. కానీ పర్పస్ ఏంటండి? ఓకే, అవన్నీ ఓకే. పర్పస్ ఏంటి అసలు? ఒక ఆడపిల్ల మీ పక్కన నిలబడి ఒక డమ్మీ తాలిబొట్టు వేసుకుని నిలబడి ఫోటో తీయించుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? అందులో ఏదో గుట్టుబుట్టని ఉందని మీకు అనిపించలేదా? నాకు అనిపించింది మ్యామ్. అంటే మరదలే కదా చూసుకొని డిలీట్ చేస్తాననే నమ్మకంతో నేను దిగినాను. అమ్మాయి సరదాగా ఉందా? మామూలుగా దిగిన సరదాగా చెప్పింది, చూసి డిలీట్ చేస్తానని చెప్పింది. ఆ ఫొటోస్ ఏం ఫొటోస్ చూపించగలరా? ఆ ఫొటోస్ ప్రజెంట్ నా దగ్గర లేవు మ్యామ్. ఎందుకంటే ఉత్తగా ఫొటోస్ అంటే సెల్ఫీస్ ఎవరైనా తీసుకుంటారు ఈ రోజుల్లో, అయితే ఇంకా క్వైట్ కామన్ అది. మా సెల్ఫీలే, కానీ అమ్మాయి మెల్ల వేసుకుని ఫోటో. సరే, తప్పేముంది? ఆమె వేసుకుని మీరు పక్కన నిల్చుంటే భర్త అయిపోతారా మీరు? కాదు కదా. నేను తాళి కట్టలేదు కదా, నేను తాళి కట్టినప్పుడు నేను ఎందుకు భయపడాలి అనేసి నేను ఫొటోస్ దిగిన సెల్ఫీలు ఆ అమ్మాయితో పాటు. ఆ ఫోటో మీకు ఇష్టమే లేనప్పుడు ఎందుకు దిగారండి? వాళ్ళు డిలీట్ చేస్తాను. మీరు సింపుల్ గా చెప్పేస్తున్నారు. నాకు ఎందుకో మీరు జెన్యున్ గా కరెక్ట్ గా చెప్తున్నట్టుగా అనిపించట్లే. లేదు మ్యామ్, నేను మామూలుగా చూసి డిలీట్. ఇప్పుడు ఆ అమ్మాయి మీకు ఇష్టం లేదు, ఇంట్లో వాళ్ళు చూస్తున్నప్పుడు. మీరు బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు ఉత్త అమ్మాయి మీరు ఉన్న రూమ్ దగ్గరికి రావడం, ఫోటోలు తీసుకోవడం, ఇది ఎంతవరకు మేము నమ్మాలి చెప్పండి? వాళ్ళు వస్తున్నారు, నన్ను పిలుస్తున్నారు, నేను వాళ్ళ దగ్గరికి సరే వెళ్ళినాను. చెప్పండి, మీ వర్జన్ మీరు చెప్పండి. దాన్ని బట్టి మా అనుమానాలు మేము అడుగుతాం. తర్వాత అలా తీసుకున్న తర్వాత ఆ ఫోటోలు తను సేవ్ చేసుకుందా? సేవ్ చేసుకుని నా ముందర అయితే డిలీట్ చేసేసింది. అంటే చూపిస్తున్నామో నేను డిలీట్ చేస్తాను, క్లౌడ్ లో ఎక్కడో సేవ్ చేసుకుని ఉంటుంది. డిలీట్ చేసింది. బట్ ఆ ఫొటోస్ ఆల్రెడీ వాళ్ళకి ఎవరికి పంపించేసింది. అవి డిలీట్ చేసినా మళ్ళీ రీసెంట్ డిలీట్ లో ఉంటాయి మేము. అవును, ఉంటాయి. ఫోన్ తీసుకొని చెక్ చేయలేదు. ఎక్కడ ఈ ఫోటోలు? పగల, రాత్ర, ఇంట్లో, గుడిలోనా, ఎక్కడ? లేదు, రూమ్ లోనే సార్. వాళ్ళ బ్రదర్ బెంగళూరులో ఉన్నాడు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళినాను వాళ్ళ రూమ్ కాడికి.
అప్పుడు ఫొటోస్ తీసుకునేది. వాళ్ళ బ్రదర్ ఎక్కడ ఉన్నాడు? బెంగళూరులో ఉంటాడు అతను. మీరిద్దరు ఎక్కడ ఉన్నారు? నేను కూడా వాళ్ళతో పాటు వాళ్ళ రూమ్లోనే వాళ్ళ దగ్గర ఆ రోజు బ్రదర్ లేడా? మీరు బ్రదర్ ఉన్నాడు, ఆ పాప నేను ముగ్గురం ఉన్నాం. ముగ్గురు ఉన్నారు. అవును. అతనితో కలిపి తీసుకోలేదు, మీరిద్దరే తీసుకున్నారు. మీ ఇద్దరు, మీ అబ్బాయి రాలేదు, అబ్బాయి తీయలేదు, అవసరం లేదు, చూసి కానీ డెలీట్ ఏంటి ఏంటి చెల్లి ఈ పిచ్చి పని ఏంటి? బావ పెళ్లి అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, డమ్మీ తాలిబొట్టు వేసుకుని ఫోటోలు తీసుకోవటం అని ఆ అబ్బాయి కూడా ప్రశ్నించలేదు? ఆ అబ్బాయి వాళ్ళకి ముందు నుంచి ప్లానింగ్ వేసుకొని వచ్చినారు సార్. మీ బుద్ధి ఏమయ్యింది సార్? వింటున్నాను. ఒక అమ్మాయి తాళిబొట్టు తీసుకొని వచ్చి, బావా నీ పక్కన నేను భార్యలాగా తాళిబొట్టు వేసుకొని నుంచుంటాను, తర్వాత డిలీట్ చేసేస్తాను అంటే, ఆవిడ కోరిక తీర్చాల్సిన అవసరం మీకేంటి? మీ జీవితం ఈ రోజున 5 years నుంచి రోడ్డు మీద ఉంది, మీకు అర్థమవుతుందా? అదేమన్నా చిన్న పనా? తాళిబొట్టు ఏమన్నా ఆడుకునే బొమ్మ అనుకున్నారా? చదువుకున్నారుగా. అది చేసిన తప్పు ఏదో నాకు 5 years చిన్నపిల్లడు నుంచి- మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు ఏంటి సార్? ఒక తాళిబొట్టు తీసుకొచ్చి, బావా నీ పక్కన నేను ఫోటో దిగుతాను అంటే, భార్యగా డిసైడ్ అయిపోయింది ఆ అమ్మాయి, ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకుంటుందని బుద్ధున్న ఎవరికన్నా అర్థమవుతుంది. టెన్షన్ పడకండి, కానీ చెప్పండి ఉన్నదంటే నిజాలు ఏమన్నా ఉంటే మీ చెప్పండి. మీ అంటే మీ లైఫ్ గురించి నాకు బాధేసింది. అరే తాళిబొట్టు తీసుకొస్తే ఏంటి స్టోరీ చెప్తారేంటి సార్? ఎవరితో నువ్వు పో అవతల కానాల, పైగా ఇంట్లో ఎవరు, ఆ రూమ్లో ఎవరు లేరు, మీ బావ అమ్మాయి మీరు తప్ప. ఈ జోక్ ఆ జీవితాలతోటి, ఆ జోకి ఆ ఒక్క ఫోటో వల్ల మీ జీవితం ఇప్పుడు ఎక్కడుందో అర్థమైందా? అమ్మాయి ఏజ్ ఎంత? 28 అదే అన్న మీరు 28. ఆల్మోస్ట్ మీరు చిన్నోళ్ళు కాదు, ఆవిడ 4 years చిన్నోళ్ళు అయిందా? కాదు. సో బోత్ ఆఫ్ యూ ఆర్ ద సేమ్ ఏజ్ గ్రూప్. మీ ఇద్దరు ఒకే ఏజ్ ఆల్మోస్ట్. నా 33, అమ్మాయి 28. ఇప్పుడు 33. అమ్మాయిది ఇప్పుడు 28 సార్. ఇప్పుడు 28 సార్ ప్రజెంట్. సో అప్పుడు ఈ తాలిబొట్టు కట్టించుకున్నప్పుడు షీ వాజ్ అరౌండ్. జస్ట్ ఫోటో మెల్ల వేసుకొని ఫోటో తీసుకొని నేను అరిచినాను, ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు, నేను అడిగినాను. ఏది సెల్ఫీ దిగారు పైగా? సెల్ఫీనే మేము, ఓన్లీ సెల్ఫీనే. ఎందుకు సార్? ఒక్క ఆన్సర్ చెప్పండి, ఎందుకు అనే దానికి ఏంటి చెప్పండి. తప్పు దిగేసాం, డిలీట్ చేస్తానంది అన్నీ బాగున్నాయి, ఎందుకు అనే దానికి ఆన్సర్ చెప్పండి. ఎందుకని అడిగినప్పుడు చూసి డిలీట్ చేస్తాను. అరే అసలు మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? మా వాళ్ళ పాప అనేసి నేను దిగాను. ఇలా తాలిబొట్టు వేయించుకోవటం, ఫోటో తీయటం, డిలీట్ చేస్తుంది అంతే. డిలీట్ చేస్తున్నా ముందు మీరు ఒక డిలీట్ చేస్తుంది కదండి, యువర్ నమ్మకంతో నేను. మీరు రిలాక్స్ అయిపోయారు. తర్వాత ఏమైంది? తర్వాత ఓకే అక్కడ వరకు బాగా. తర్వాత ఈ ఫొటోస్ చూపించి నాకు, నా దగ్గర ఫొటోస్ ఉండే, నువ్వు మీ ఇంట్లోంచి వచ్చేసి పెళ్లి చేసుకోవాలని వీళ్ళన్న ఇద్దరు, ఈ పాప ముగ్గురు. ఎంతకాలం తర్వాత? 2021లో సార్. కాదు, ఫోటోలు 21లో మీరు ఫోటో తీసుకుని ఎంతకాలం తర్వాత వీళ్ళు బ్లాక్ తీసుకున్న 3-4 months తర్వాత స్టార్ట్ చేశాను నా మీద. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు, నువ్వు ఇంట్లోంచి రావాలి, వచ్చేసి నువ్వు మేమే పెళ్లి చేస్తామని వాళ్ళు అన్నారు. మీ పేరెంట్స్ ఏమన్నారు? మా పేరెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఏమన్నా, వాళ్ళు డిస్కషన్ చేసినారు, నాకు ఇష్టం లేదని చెప్పినారు. మీరు మొదటి నుంచి ఇష్టం లేదా? ఇష్టం లేదన్న మాటతో అన్నాను. వీళ్ళు వెనక ఈ ఫోటో తీసుకున్న తర్వాత వాళ్ళు, ఈ ఫోటోని మీ పేరెంట్స్ నమ్మారా? వాళ్ళు నమ్మలేదు. వాళ్ళ పేరెంట్స్ నమ్మారా? వాళ్ళు కూడా నమ్మలేదు, వీళ్ళు నమ్మలేదు. వీళ్ళు ఇది కేవలం అన్న చెల్లెలు ఆడిన నాటకమా, మొత్తం కుటుంబం అంతా ఆడిన నాటకమా? వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసి ఆడిన నాటకం సార్. ఏ ముగ్గురు? అంటే బ్రదర్స్ ఇద్దరు అండ్ ఈ అమ్మాయి ముగ్గురు. ఈ ఫొటోస్ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశాను. నువ్వు పెళ్ళి అయిపోయింది, మా అమ్మాయితో మా చెల్లితో నువ్వు పెళ్లి చేసుకోవాలి ఇంట్లోంచి వచ్చేసి అని అన్నారు. మా జాయింట్ ఫ్యామిలీ, నాకు అంత అవసరం ఏం లేదు, బయటకు వచ్చి మీ ఎవరు చెప్పకుండా వచ్చి పెళ్లి చేసుకోవాలన్న అవసరం లేదు, నేను రానట్లా. అందరూ ఒప్పుకున్న తర్వాత ఏదైనా ఉంటే చూద్దాం, నేను ఇట్లయితే ఇంట్లోంచి వచ్చి మీ దగ్గరికి వచ్చి నేను పెళ్లి చేసుకోండి అని చెప్పినాను వాళ్ళకి. లేదో పెళ్ళి అయితే అయిపోయింది, నువ్వు ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, నేను కేసు పెడతాను అని అన్నారు. ఓకే, నేను తాళి కట్టలేదు కదా అనేసి, ఓకే కేసు పెట్టుకోండి, నేను కూడా మాట్లాడుతాను, నేను కూడా చెప్తాను, నేనైతే తాళి కట్టినప్పుడు నేను ఎందుకు భయపడాలి, పెట్టుకోకండి అని చెప్పినాను. వాళ్ళు కేసు పెట్టినారు సార్. అది కేసు పెట్టినారు, పోలీస్ స్టేషన్లో పంచాయతీ నడిచింది, పెద్దల దగ్గర పంచాయతీ నడిచింది, అందరూ చేసినారు, ఏం జరగలేదు. మళ్ళీ ఆ తర్వాత కోర్టుకి వేసినారు, ఆ కోర్టులో నడుస్తుంది ఇప్పుడు. పెద్దల పంచాయతీలో అందరికీ మీ మాట అంటే ఒక నమ్మకం వచ్చిందా? నమ్మకం వచ్చింది సార్. అందరూ నమ్మారా? ఎక్కడ తాళి కట్టుకున్నారు, ఎక్కడ ఏ గుళ్ళు పేర్లేంది, ఎక్కడ లేదు, ఇవన్నీ అడిగినారు. బట్ ఎక్కడ చేసుకోలేదు అంటే, నేను ఎక్కడ ఈ కూడా డమ్మీ తాలిబొట్టు అనేటటువంటి ఈ కథ నిజమా వాస్తవం పక్కన పెట్టండి, ఇది నమ్మారా అందరూని? ఏంటయ్యా డమ్మీ అంటావు, ఫస్ట్లో తాలిబొట్టు నమ్మలేదు సార్, తర్వాత నమ్మినారు వీళ్ళు జనాలు. నమ్మని వ్యక్తులు నమ్మేంత వరకు ఎలా తీసుకెళ్ళగలిగారు? మీరు ఏం నిజాయిలు చెప్పారు, ఏం ఆధారాలు చూపెట్టారు? జరిగింది ఇప్పుడు చెప్పు. మేము నమ్మలేదు. డమ్మీ తాలిబొట్టు ఏంటి, ఆర్టిఫిషియల్గా వేసుకోవటం ఏంటి, సెల్ఫీ ఏంటి, డిలీట్ ఏంటి, మాకు నచ్చలేదు, ఎవరికి నచ్చదు. కానీ మీరు ఏ విధంగా సాటిస్ఫై చేశారో వాళ్ళని, మమ్మల్ని ఏ విధంగా సాటిస్ఫై చేయాలనుకుంటున్నారు? మీకేంటి, వాట్ ఈస్ ద అడిషనల్ ప్రూఫ్ దట్ దిస్ వాజ్ నాట్ ట్రూ? అది నేను తాళి కట్టలేదు, ఎక్కడ గుడికాడికి పోలేదు, ఎక్కడ పెళ్లి చేసుకోలేదు, అది అసలు నేను తాళి కట్టలేదు. ఆ సెల్ఫీ తప్ప ఇంకేమీ లేదు కదా సెల్ఫీ proofs? తప్ప ఇంకేం లేదు. ఏమీ ఆ లేదు. సెల్ఫీ చేసిన తప్పకి వాళ్ళు ఇంతవరకు వచ్చినారు. వాళ్ళు కోర్టులో కూడా నడుస్తుంది, ఎక్కడ పెళ్లి చేసుకున్నారు, తాలి వరకేనా, దండలు ఏమైనా మార్చుకున్నారా మీరు? ఏం లేదు సార్,
దానిలో లేవు, ఎక్కడ తాళి కట్టలేదు. Right. ఆ ఫొటోస్ వల్ల ఇంతవరకు తీసుకొని కోర్టులో నడుస్తూ ఉంది. ఏం కేసు నడుస్తుంది సార్ కోర్టులో? నా పైన గృహహింస చట్టం కింద పెట్టినారు, నన్ను పెళ్లి చేసుకున్నారు. అంటే ఎంత పోలీస్ స్టేషన్ కేసు ఒకటేనా, డొమెస్టిక్ వైలెన్స్ కూడా విడిగా ఉందా? వైలెన్స్ కూడా ఎన్ని కేసులు ఉన్నాయి? ఒకటా, రెండా, మూడా? రెండు. రెండు. ఒకటి పోలీస్ స్టేషన్ కేసు, ఇంకొకటి డొమెస్టిక్ వైలెన్స్ కేసు. అందులో మెయింటెనెన్స్ ఏమన్నా అడుగుతుందా? ఏం అడగట్లా. సో ఈ రకంగా హింసించాడు అని ఏం లేదు. మీ ఒక్కళ్ళ మీదేనా ఇంకెవరి మీదన్నా? మా ఇంట్లో వాళ్ళ మీద పెట్టినారు, మా అమ్మ నాన్న మీద, నా మీద. అరెస్ట్ చేశారండి? లేదు, జస్ట్ పోలీస్ స్టేషన్ గడిపిన తర్వాత ఈ పంచాయతీ చేసుకునే వాళ్ళు ఏదైనా ఎవిడెన్స్ అడిగినారు, నేను ఎక్కడ చేసుకోలేదు సార్, మీరు వెరిఫికేషన్ చేయండి. 5 years అవుతుంది కదా, క్లైమాక్స్ కి వచ్చేసి ఉంటాయి కేసులు. ఇంకా పెండింగ్ లోనే ఉంది మేము అది. అంటే ఏ స్టేజ్ లో ఉన్నాయి కేసులు? మీ లాయర్ని మా లాయర్ని తోడుకురండి అని జడ్జి గారు చెప్పినారు. బట్ జడ్జి గారు చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారా? అదర్ సైడ్ అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారా? అడిగినారు మేము, బట్ వాళ్ళ సైడ్ లాయర్ లేరు. క్రాస్ ఎగ్జామినేషన్ అంటే చాలా సేపు నడుస్తుంది. అలా బెంచ్ మీద ఎక్కి అదేమన్నా కంప్లీట్ అయిందా అంటున్నా. ఇంకా అవలా అంటే మిడిల్ లోనే ఉంది మీ కేసులు ఇంకా. ఓకే సరే, కోర్టులో కేసులు ఉన్నాయి, అడ్వకేట్స్ ఉన్నారు, 5 years. ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వెక్స్ అవ్వాలి. ఎందుకు అవ్వలేదు ఇప్పటిదాకా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? బట్ అది దీనికి ఏం సొల్యూషన్ ఏం అవ్వడం లేదు. కోర్టులో ఏమో వస్తారు, వాయిదాలు వేసి మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? అలాంటిది ఏం లేదు, ఫిజికల్ రిలేషన్ లేదు, ఏం లేదు. ఆ అమ్మాయి అలా అని పెట్టింది అందులో? ఆ అమ్మాయి అలా పెట్టింది, పెళ్లి చేసుకున్నారు, నన్ను హరాస్మెంట్ చేసినారు, మళ్ళీ నేను కట్నం అడిగినట్టు, ఇంత తీసుకురామని, డబ్బులు తీసుకురామన్నట్టు ఇవన్నీ పెట్టినారు వాళ్ళు. అభాషణ చేయించారు అని అట్లా ఏమన్నా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు. మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల రిలేషన్షిప్ ఉన్నట్టు ఏమైనా మెన్షన్ చేసింది అందులో ఆవిడ? అంటే పెట్టింది వాళ్ళ అంటారు. మెన్షన్ చేశారు నా భర్త అని అన్నట్టు. భర్త కాదు సార్, ఫిజికల్ గా ఇలా 4 సార్లు ఇట్లా రూమ్ కి రమ్మన్నాడు, వెళ్ళాను, ఇట్లా మేమిద్దరం కాపురం చేసాము అని ఎక్కడ రాయలేదా? ఫిజికల్ రిలేషన్ మెన్షన్ చేశారు. ఫిజికల్ రిలేషన్ ఉందని ఎక్కడ రాయలేదా? ఫిజికల్ రిలేషన్ అనేది మెన్షన్ చేయలేదు. కాపురం అంటే ఏంటి మీ దృష్టిలో? 1 నెల కాపురం చేసినట్టు వాళ్ళు మెన్షన్ చేశారు దాంట్లో. కలిసి ఉన్నారు అన్నట్టు. మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? లేదు, మేము ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినాను. దుబాయ్లో ఉండేవాడిని. ఆవిడతో పెళ్లి టైంకి బెంగళూరులో ఉన్నారు. దుబాయ్ ఎప్పుడు వెళ్ళిపోయారు? అది అయిన తర్వాత నేను అప్పుడు 2016లో వెళ్ళాను. అప్పటి నుంచి వెళ్తా ఉంటా. మరి బెంగళూరు ఎందుకు వెళ్ళారు ఆ టైంలో? ఆ టైంలో గ్యాప్ ఉన్నప్పుడు నేను మా రిలేటివ్స్ అక్కడ. ఈ డిస్ప్యూట్ స్టార్ట్ అయ్యి కోర్టుల చుట్టూ తిరుగుతుంది కదా, ఆ తర్వాత మళ్ళీ మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్ళిపోయారు? వాయిదాకి వచ్చి వెళ్ళిపోయినాము. 2020 కేసు ఎప్పుడు ఫైల్ అయిందండి? అది 2021లోనే స్టార్ట్ అయింది సార్. అది మీరు ఎప్పుడు దుబాయ్ వెళ్ళారు? నేను 2016లో వెళ్ళాను. అప్పటి నుంచి 21 తర్వాత ఎప్పుడు వెళ్ళారు? 21 తర్వాత నేను 22లో వెళ్ళాను. ఓకే, వాట్ ఎవర్. వచ్చి ఒకసారి మళ్ళీ వచ్చారా? మళ్ళీ వెళ్ళాను సార్. వాయిదాకి వచ్చి అటెంప్ట్ చేసి వెళ్ళిపోయినాను. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? ప్రజెంట్ ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాను. అంటే వదిలేసి వచ్చారా? జాబ్ వదిలేసారా? ఆంధ్రాలో ఉన్నాను. పర్మనెంట్గా జాబ్ వదిలేసి. ఎన్ని ఇయర్స్ నుంచి? 8 years చేశాను అక్కడే. అసలు వదిలేసి వచ్చే ఎంత కాలం అయింది? 2 months రీసెంట్గానే వచ్చాము. ఎందుకు? నవంబర్లో ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి, కంఫర్ట్ ఉన్నారు. ఈ కేసు ఏదో ఒకటి తెంచుకోవడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాను. మీకు నచ్చిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా అండి? లేదు సార్, ఇప్పుడు ఎవరు లేరు చేస్తారు. ఎవరిని ఉండేవారా? ఎవరు లేరు సార్, ఎవరు లేరు. ఎవరు లేరు. పెళ్లి టాపిక్ నడుస్తున్నా కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, నన్ను డిస్టర్బ్ చేయకండి అని అంటున్నాను. ఇప్పుడు ఈ కేసు లేకపోతే ఈ పాటికి మీరు పెళ్లి చేసుకుని ఉండేవారా? ఈ కేసు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏడో సార్ చూసి పెళ్లి చేసేవాళ్ళు. బట్ ఈ కాలంలో నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, సింగిల్గా ఉంటానని చెప్పిన ఇంట్లో అందరికీ. ఏంటి అంత వ్యతిరేకత ఏంటి ఈ అమ్మాయి అంటే? ఓకే, మీకంటూ మనసులో ఎవరూ లేరు, ఒక లవర్ లేదు, ఎవరు లేరు మీకు. అది నేను నిజమని నేను నమ్ముతున్నాను. ఉంటే కనుక చెప్పండి. లేదు, ఉంటే ఇంట్లో చెప్తే కనుక చేస్తారు పెళ్ళి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, వాట్ ఈస్ సో మచ్ అబౌట్ దిస్ గర్ల్ దట్ యూ వాంట్ టు డిక్లైన్? అంటే అంత ఇదిగా అంత పట్టుబట్టి ఈ అమ్మాయిని దూరం పెట్టవలసినటువంటి అవసరం ఏంటి? కరెక్ట్ మార్గంలో వచ్చి పట్టుబట్టి ఉంటే పెళ్లి చేసుకునేవారా? వీళ్ళు దొంగ మార్గంలో వచ్చి ఒత్తిడి పెడుతున్నారు కాబట్టి అసహ్యం పెరిగిందా? స్టార్టింగ్ నుంచి నాకు ఇష్టం లేదు సార్ వాళ్ళు అంటే. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టం లేదా? ఫ్యామిలీ పెళ్లి చేసుకోవడం అంటే నాకు ఇష్టం లేదు స్టార్టింగ్ నుంచి. ఈ అమ్మాయి మంచిదేనా అంటే మామూలుగా చెప్దాం, ఒక గర్ల్ లాగానో? మంచిదంటే నేను ఎప్పుడు అంత కమ్యూనికేషన్ నాకు వాళ్ళకి లేదు. రీసెంట్గానే ఈ ఇష్యూ పెళ్లి టాపిక్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు ముందుకెళ్ళారు అనుకోండి, ముందుకెళ్ళి ఆ అమ్మాయిని ఓకే నా భార్య నేను చూసుకుంటానని అన్నారు అనుకోండి, ఈ గీసులు అన్ని విత్డ్రా చేసేసి వాళ్ళు ముందుకు రావడానికి రెడీ అనా? చేసుకుంటారంటే వాళ్ళు విత్డ్రా చేసుకుంటామంటున్నారు వాళ్ళు. అంతే, దే ఆర్ రెడీ ఫర్ దట్ పార్ట్. సరే, మీకు ఎవరిని చేసుకునే ఉద్దేశం లేదు కదా, అమ్మాయిని ఏదో మూల ఉండవచ్చు కదా, ఏమైంది అంత? ఎందుకు ఇంత కోర్టులు చుట్టూ తిరుగుతుంది? తిరుగుతున్నామంటే నాకు స్టార్టింగ్ నుంచి వీళ్ళు పెళ్లి కాకముందు ఇన్ని డ్రామాలు చేశారు. కాకపోతే స్టార్టింగ్ నుంచి నాకు వాళ్ళు అంటే నాకు ఇష్టమే లేదు పెళ్లి చేసుకోవడం. బట్ అది ఓకేనండి, ఫ్యామిలీ రైవలరీ ఉంది అనేది మాకు అందరికీ అర్థం అవుతుంది. కానీ ఆల్రెడీ 4 to 5 years మీ లైఫ్ ఉత్తుకే
ఉత్తనే కేవలం ఒక సెల్ఫీ వల్ల పోయిందిగా. దాని ఎక్కడో చోట కాంప్రమైజ్, ఈ అమ్మాయిని కాకపోతే ఇంకో అమ్మాయిని చేసుకోవచ్చు, కానీ ఏంటి ఈ అమ్మాయి మీద మనసు ఇరిగిపోయిందా కంప్లీట్గా? కంప్లీట్గా ఇరిగిపోయింది. అసలు స్టార్టింగ్ నుంచి నాకు వీళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు, పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఇక్కడికి లేదు. ఎందుకు వచ్చారు సార్ మీరు? దీనికి సొల్యూషన్ కావాలనేసి ఏం సొల్యూషన్ కావాలి? ఈ కోర్టులో నడుస్తూనే ఉంది. అంటే వాయిదాలు వేస్తూ ఉంటారు కానీ బట్ ఏ లాయర్లు అటు సైడ్ ఎవరు ఆపోజిట్ కానీ ఎవరు మాట్లాడరు. నేను వాయిదాలకు వెళ్తున్నా కానీ వాళ్ళు ఎవరు రావడం లేదు అక్కడికి, ఆపోజిట్ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదు, ఏం లేదు కాబట్టి రావట్లేదు. మళ్ళీ 2వ తారీఖున మా దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా సిఐకి ఫోన్ చేస్తారు, దగ్గర పోయేసి వాళ్ళు పిలిపించండి అంటారు. సిఐ మొత్తం స్టడీ చేసిన తర్వాత ఆయన మళ్ళీ లైక్ చేసుకుంటారు. ఆయన పోయిన తర్వాత మళ్ళీ కొత్త సిఐ అంటే మళ్ళీ మమ్మల్ని పిలిపిస్తారు. అట్లే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ 2వ తారీఖున కొత్త సిఐ వచ్చింది. ఒక్క క్వశ్చన్ అడుగుతా, మీరు అమాయకుల అతి తెలివి ఉన్న వాళ్ళ? అంత తెలివి లేదు. తెలివి ఉంటే కనుక ఎక్కడో ఉండేవాళ్ళు. ఆ తెలివి లేక ఇట్లా ఇరకపోయినాయి. సార్ మేడం రమేష్ గారు, ఇది అసలు ఏదో సరదాగా మాట్లాడుకునే కొన్ని కేసెస్ ఎప్పుడో వినుంటాం, కానీ అసలు వాస్తవంగా ఇది మా కళ్ళెదురుగుంట చూడటం అనేది నిజంగా నమ్మశక్యంగా అనిపించట్లేదు. చాలా మందికి కూడా నమ్మశక్యంగా అనిపించదు. ఇది నమ్మరు సార్, ఎవరు నమ్మరు ఆబ్వియస్లీ. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేసెస్ ఆర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, గతంలో ఏం జరిగినా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మిమ్మల్ని అయితే నేను నమ్మాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు ఒక అమ్మాయిని అంత సీక్రెట్గా, పోనీ అమ్మాయి ఏమి నన్ను ప్రెగ్నెన్సీ చేశాడో, లేదంటే నన్ను వాడుకున్నాడనో, ఇంకోటనో, సంసారం చేశాడనో, ఇంకోటనో ఏం పెట్టలేదు. పెళ్లి చేసుకున్నాడనే ఒక మాట ఒక్కటే అంది. నిజంగా మీకు అంత కక్కుర్తుపడేటటువంటి ఉద్దేశం ఉంటే కనుక ఇంకా రకరకాల చాలా తతంగాలు చేసి ఉండేవారు. యూజువల్గా మనం చూసేటటువంటి కేస్ సినారియోస్లో దండలు మార్చుకోవటం అనేది చూస్తూ ఉంటాం, దానికి ఫోటోలు తీసుకోవటం అనేది చూస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే నల్లపూసలో తాలిబొట్టు ఏదో కట్టిపించుకుని ఆ అమ్మాయి బలవంతంగా ఫోటో తీసుకుని డిలీట్ చేస్తుందంటే కనుక ఎంత కాదనుకున్నా కూడా ఇందులో ఎంతో కొంత గూటుబుటాని అన్నట్టుగా నా పర్సనల్ ఒపీనియన్. బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అనేది పక్కన పెట్టండి. నౌ ద థింగ్ ఈజ్, ఫస్ట్ క్వశ్చన్ దట్ కమ్స్ ఇన్ టు అవర్ బ్రెయిన్ ఈజ్, ఒక దుబాయ్లో చదువుకుంటున్నటువంటి వ్యక్తి, ఒక తెలియని వ్యక్తి, ఆ కుటుంబం అంటే కనుక అస్సలు నచ్చినటువంటి ఒక వ్యక్తి. దిస్ ఈజ్ ఎ పాయింట్ టు బి నోటెడ్. ఆ కుటుంబం మీద ఎంత కాదనుకున్నా కూడా వీళ్ళు ఎప్పుడైతే కనుక పెళ్ళి అనే డ్రామా తీసుకురాక ముందు కూడా వీళ్ళ యొక్క ఆలోచన శైలిలో కరెక్ట్ లేదు కాబట్టి వీళ్ళు కరెక్ట్ కాదు మనకి అనుకుని వాళ్ళ కుటుంబాన్ని చూసి ఈ అమ్మాయిని కూడా వద్దు అనుకున్నారు. ఈ అమ్మాయి మీద మీకు ప్రత్యేకమైనటువంటి ఒక ఒపీనియన్ కానీ గురి కానీ లేదు. ఫ్యామిలీ మంచిది కాదు, సో వాళ్ళు బలవంతంగా ముందుకు వస్తున్నారు, మనకు వద్దు, ఆ అభిప్రాయం నాకు లేదని చెప్పి దూరం పెట్టారు. అలాంటప్పుడు మీకుండేటటువంటి ఆలోచన, మీకుండే తెలివితేటలు బట్టి సెల్ఫీ తీసుకో, 100 సెల్ఫీలు తీసుకో, నో ప్రాబ్లం. వాళ్ళు ఆల్రెడీ ఒక పెళ్ళికి సంబంధించినటువంటి సంప్రదింపులు జరుగుతున్నప్పుడు ఎవరో తెలియనటువంటి ఆ అమ్మాయి, అంటే పెద్దగా పరిచయం లేనటువంటి అమ్మాయి బెంగళూరులో వెళ్ళి వాళ్ళ రూమ్లో ఉండటము, నెంబర్ 1. ఎందుకున్నారో నాకు తెలియదు, అది ఉద్యోగరీత్యా ఉన్నారా, హాలిడేకి వెళ్ళారా ఏంటో నాకు తెలీదు. వాళ్ళ బ్రదర్ అక్కడే వర్క్ చేస్తున్నారు సార్, ఇల్లు తీసుకున్నాడు, ఆడికి వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. నన్ను వాళ్ళ బ్రదర్ పిలిచినప్పుడు నేను వాళ్ళని ఓకే ఫైన్, ఫేర్ ఎనఫ్. కానీ ఈ అమ్మాయితో మాత్రం మీకు ఎప్పుడు కూడా అంత ఇంటిమేట్ అసోసియేషన్ కానీ మాట్లాడటం కానీ లేదు. బేసిక్ క్వశ్చన్, అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్, దీనికి ఒక సైకాట్రిస్టో సైకాలజిస్టో అక్కర్లేదు, దీనికి అస్సలు సీనియారిటీ అక్కర్లేదు. ఒక యూకేజీయో 2nd, 3rd స్టాండర్డ్ అబ్బాయి కూడా చెప్తాడు. అదేంటండి, ఏదో తీసుకుని ఫోటో తీసుకోవటం వేరు, కళ్ళజోడు పెట్టుకుని తీసుకుంటారు, లేదంటే ఏవో బర్త్డే పార్టీల్లో రకరకాల మాస్కులు పెట్టి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు, ఏవో రకరకాలు చేస్తూ ఉంటారు. తాళిబట్టి పెట్టుకుని పెళ్లి చేసుకోవాలని ఒక ఆడపిల్ల ఎందుకు అనుకుంటుంది? చాలామంది అనుకుంటారు. లేదండి ఆ అమ్మాయికి నేనంటే విపరీతమైన పిచ్చండి అయి ఉండొచ్చు. ఆ అమ్మాయికి నేనంటే విపరీతమైన పిచ్చండి, నేను పెళ్ళి వద్దు అని అంటున్నాను కాబట్టి ఎప్పటికీ కూడా నాతో పెళ్ళి అవ్వదు అనేటటువంటి ఫీలింగ్లో అలా ఉండిపోయి, ఏముందిలే ఒక తాలిబొట్టు వేసుకుని ఒక ఫోటో తీసుకుంటే నాకు నచ్చినటువంటి బావు పక్కన నిలబెట్టుకుని మొగుడు కింద చెప్పుకోవటం అనేది సంతృప్తి పడుతుంది అనేటటువంటి ఒక డిస్టెంట్ ఆప్షన్ని మీరు ఎంచుకున్నారు. మీరు అలా అనుకున్నారు అంతే కదా. ఇప్పుడు ఎందుకు వై ఇప్పుడు తాలిబొట్టు ఎందుకు తీసుకుంటారు, మీరు ఎందుకు ఒప్పుకున్నారు ఆ టైం అంటే కనుక ఇది ఒకటే కారణం. ఏంటా కారణము? సరేలే మనం ఎలాగా నో అంటున్నాము, వాళ్ళ పెద్దలు ఎస్ అన్నా కూడా మనం నో అంటున్నాము, ఏదో సరదాగా పిచ్చిది తాలిబొట్టు వేసుకుని పక్కన నిలబడి బావతో పెళ్ళి అయింది అన్నట్టుగా ఫీల్ అవుతుంది అని మీరు అనుకుంటారు. లేదంటే దెర్ ఈజ్ నో రీజన్ వై యూ యాక్సెప్ట్ ఇట్. అసలు రీజనే లేదు మీరు యాక్సెప్ట్ చేయడానికి. అటువంటి విచిత్రమైనటువంటి కోరిక ఒక పెళ్లి కానటువంటి ఆడపిల్ల పక్కన వచ్చి నిలబడి రూమ్లో నిలబడుతూ తాలిబొట్టు కట్టించుకుంది అంటే కనుక దాన్ని వాళ్ళ బ్రదర్ను కూడా, వాళ్ళు ఎదురుగుంటూ ఉన్న బ్రదరు నీకు పిచ్చా వెర్రా ఏంటి పిచ్చి పనులు, గబుక్కని పెళ్లి కానటువంటి ఆడపిల్ల తాలిబొట్టు వేసుకుని ఫోటో తీసుకుంటే అది ఇంకో సోషల్ మీడియాల ద్వారానే ఇంకో ద్వారా స్ప్రెడ్ అవుతాయి కనుక అసలు ఈ పెళ్ళి అవ్వలేదు ఏ పెళ్ళి అవ్వదు అనే పరిస్థితి వస్తుందని అతను కూడా ఖండించలేదు. సో అతను ఖండించలేదు,
మీరు ఒప్పుకున్నారు అంటే కనుక దానికి ఏంటంటే సరదాగా ఒక చిన్నపిల్ల మీకంటే 4-5 సంవత్సరాలు చిన్నపిల్ల ముచ్చట పడుతుందని చెప్పి మీరు ఒప్పుకున్నారు. నేను అనేది ఏంటంటేనండి, ఇంకో సందర్భంలో ఒప్పుకుంటే అది వేరే విషయం. ఆల్రెడీ అప్పటికి వాడి వేడిగా ఒక చర్చ జరుగుతుంది. మీ పేరెంట్స్ ఏమొచ్చి అటు ఇటుగా మాట్లాడుతున్నారు. మీరేమొచ్చి నీకు దండం అమ్మ, నాకు నీతో పెళ్ళి ఏంటి, నాకు గడుదు కూడా నాకు వద్దు అని మీరు అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి హీటెడ్ సిచ్యువేషన్లో ఇటువంటి ప్రాంక్, ఆ అమ్మాయి మీ ప్రాంకా ఏంటన్నది నాకు తెలియదు, కానీ ఇటువంటి తెచ్చుకోవటం అనేది నిజంగా మేడం ఇందాక అడిగారు, మీరు అమాయకులా తెలివి నిజంగా మీ దుబాయ్లో వర్క్ చేశారు, అమెరికాలో వర్క్ చేశారు నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఆ క్షణంలో మాత్రం పరమానంద శిష్యుల్లో మీరు ఒకటి అన్నట్టుగా అనిపించింది నాకైతే మాత్రం. రైట్, ఓకే, అయిపోయిన తర్వాత రిస్క్ అసెస్మెంట్ మీరు చేసుకోవాలి. ఏంటి రిస్క్ అసెస్మెంట్ అంటే కనుక, ఇద్దరు అన్నయ్యలు దాంతోపాటు ఈ అమ్మాయి ఒక కపట నాటకం ఆడి మీతో పెళ్లి జరిపించి పెళ్లి చేసేస్తున్నట్టుగా ఒక చిత్రీకరించి కేసులు పెట్టేసి, ఇప్పటికి కూడా కేసులు ఫైల్ చేసి, కేసుల వరకు వాళ్ళు కోర్టు వరకు వాళ్ళ లాయరు రాక వాళ్ళు రాక ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళు చాలా ముదురు కేసులు, అంటే దేనికన్నా తెగించేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళు. దట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు రిస్క్ అసెస్మెంట్ చేసుకోండి అని అంటున్నాను. ప్రతి చోట మనం రిస్క్ అసెస్మెంట్ చేసుకుంటాం. ఏది పెద్ద శిక్ష రమేష్ గారికి ఈరోజు, ఏది పెద్ద శిక్ష? ఇంకొక 5 సంవత్సరాల పాటు ఇది నడుస్తుందేమో, నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు మారుతారు, వీళ్ళు మారుతారు, సిస్టంలో అంతా మారుతారు. ఇంకొక 10 సంవత్సరాలు, ఇంకో 10 ఇయర్స్, ఇంకో 5 ఇయర్స్ అనుకోండి, టోటల్గా 10 ఇయర్స్, మీకు 38-39 ఇయర్స్ వస్తాయి. అప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలని క్యూలో నిలబడినా కూడా ఎవరు వస్తారో ఎక్కడి నుంచి వస్తారో మనకు తెలియదు. అంటే డాక్టర్ గారు మీరు నన్ను కాంప్రమైజ్ అవ్వమంటారా? ఇంత మూర్ఖత్వంగా, ఇంత భయంకరంగా, ఇంత హింస పెట్టేటటువంటి బ్యాచ్తో పాటు నేను జీవితాంతం ఇంకొక 70-80 సంవత్సరాల పాటు బతకాలా? ఇదేనా మీరు చెప్పే సొల్యూషన్ అంటే కనుక రిస్క్ అసెస్మెంట్ చేసుకోండి. ఎవరు సుఖపడుతున్నారు ఇక్కడ, ఎవరు సంతోషంగా ఉన్నారు? ఈ కోర్టుపరమైనటువంటి, అండ్ నా అభిప్రాయం, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఆ అమ్మాయికి ఇంకో వంక పెట్టడానికి లేదు. మీ మీద అమితమైనటువంటి ప్రేమ అయితే ఖచ్చితంగా ఉందనేది నాకైతే అర్థమవుతుంది. వచ్చినటువంటి దారి అడ్డదారి అనేది నాకు అర్థమవుతుంది. ఏదే విధంగా భావన దక్కించుకోవాలి, మొగుడి కింద చేసుకోవాలనే తాపత్రయం కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఆ పిచ్చి ప్రేమ కాస్త దొంగ ప్రేమ అయింది, దొంగ ప్రేమ కాస్త దొంగ పెళ్ళి అయింది. ఈ విధంగా వెళ్ళేటటువంటి అమ్మాయికి ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోలేదు, మీకు ఇంకో పెళ్ళి అవ్వలేదు. ఆ టార్చర్ భరించేదానికంటే ఒక మెట్టు దిగి, అన్లెస్ అండ్ అంటిల్ మీ మనసు వేరే వాళ్ళకి ఇచ్చుంటే కనుక అది వేరే విషయం. అది పెద్ద టార్చరా? ఇలా కోర్టు చుట్టూరు తిరగటం. సరే, మనకి ఇష్టమైనటువంటి అమ్మాయి తెలుసో తెలియకో ఒక తప్పు చేసింది, మన ఇంటికి తెలిసినటువంటి ఆడపిల్ల అన్నట్టుగా ఆ డైరెక్షన్లో ఒక అడిగేయటం మంచిదా? ఆప్షన్ ఈజ్ యువర్స్. అడుగలేను సార్. దీనికంటే ముందు ఈ అమ్మాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగనే చదువుకునే రోజుల్లో సేమ్ ఇలాగనే తాళిబొట్టు వేసుకుని వేరే వాళ్ళతో తిరిగిందండి. అవునా? వేసుకుని తిరిగింది. ఆల్రెడీ అక్కడ పోలీస్ వాళ్ళు కూడా చిక్కిందట. ఆ పోలీస్ కూడా వేరే రిలేటివ్స్. ఆ మాట ఇందాక చెప్పుంటే నేను ఇప్పుడు చెప్పేటటువంటిది ఇంకో డిఫరెంట్గా ఉండేదండి. అది మీరు చెప్పలేదు. ఎందుకంటే ఆ అమ్మాయికి నేనంటే పిచ్చి ప్రేమ నేను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం బలంగా ఆ అమ్మాయికి, ఆ కుటుంబ సభ్యులకు ఉంది. ఈ విధంగా నాటకం ఆడారు. ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు కూడా తాళిబొట్టు వేసుకుని వేరే వాళ్ళతో కూడా గొడవ జరుగుతున్నప్పుడు నాకు ఇది బయటకు వచ్చింది సార్. ఇది స్కూల్ డేస్లోనా, కాలేజ్ డేస్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగనే మెల్ల వేసుకుని ఇంకో అబ్బాయితో దొరికింది అనేసి పోలీసు వాళ్ళు మా రిలేటివ్స్ వాళ్ళకి ఆ పోలీస్ ఆయన తెలుసండి, ఇట్లా మీ పలానా ఊరు అమ్మాయి అంట ఇక్కడ దొరికింది అని అంటే, వాళ్ళ మా రిలేటివ్స్ ఏమన్నారంటే కేసులు ఏం పెట్టద్దు, వార్నింగ్ ఇచ్చి పంపించండి అని చెప్పి పంపించేశారు. మా సైడ్ ఉండే పోలీసు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసినారు, తిరుపతి ఫోన్ చేసి ఆ పోలీసు వాళ్ళు అవునా కాదా, నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి కనుక్కున్నారు సార్. సార్ ఒకటి నేను చెప్పేది వినండి, అంతకుముందు ఏదో తెలిసి తెలియనటువంటి కాలేజ్ ఏజ్, కానీ ఇప్పుడైతే మాత్రం దగ్గరుండి వాళ్ళ బ్రదర్స్ కూడా పక్కనే ఉన్నారు. దగ్గరుండి అందరూ చేసినటువంటి ఒక వ్యవహారం ఇది. మీరు చెప్పినటువంటి దాంట్లో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో నాకైతే తెలియదు, కానీ ఒకప్పుడు నిజంగా అంత క్యారెక్టర్ లేనటువంటి అమ్మాయి అంటే అనేటువంటి బలమైన ఆలోచన మీకు ఉంటే కనుక ముందుకెళ్ళమని అయితే మాత్రం నేను చెప్పను. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎక్కడో చోట దీనికి తెగాలి. లేదు సార్, ఐ డోంట్ వాంట్ హర్ టు అంటే కనుక ఎలాగా కోర్టులో నానేటటువంటి కేసే. ఈరోజు కాకపోతే రేపైనా కూడా రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. మీరు చెప్పినటువంటి పాయింట్స్ బట్టి ఐ డోంట్ థింక్ సో యూఆర్ ఆన్ ద డిఫీటెడ్ సైడ్. రాంగ్ సైడ్ అయితే మీరు లేరు. ఆ ఒక్క ఫోటో తప్ప ఐ డోంట్ థింక్ సో. ఆ ఫోటో బట్టి ఆ అమ్మాయి ఏమి అంటే ఎవరైనా చెప్తారు ఈ మాత్రం బేసిక్స్ లీగల్ థింగ్, ఆ అమ్మాయి ఏం ప్రూవ్ చేయడానికి అయితే లేదన్నట్టు నాకు అనిపిస్తుంది. ఐ థింక్ యూ షుడ్ జస్ట్ వెయిట్. ఎందుకంటే క్యారెక్టరే లేదని అంటున్నారు ఇప్పుడు మీరు. నేను ఇందాక ఏమనుకున్నానంటే అంత ప్రేమ ఉన్నటువంటి అమ్మాయిని ఒక అడుగు ముందుకేసి భార్యకం చేసుకుంటే కనుక మీ మేనగాడు లేక తప్పే ఉందని అనుకున్నాను, కానీ క్యారెక్టర్ కరెక్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. మేడం సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్?
దీని సొల్యూషన్ కోసం మేము కోర్టులో నడుస్తానే ఉంది, దీనికి ఏం సొల్యూషన్ జరగలేదు అనేసి ఇక్కడికి వచ్చినాను. రూముల్లో తాళి కట్టుకుంటే లీగల్గా వ్యాలిడా? మ్యారేజ్ అని ప్రూవ్ చేయడానికి రూమ్లో తాళి కట్టుకున్నప్పుడు తాళి కడుతున్నట్టు ఫోటో కంపల్సరీ ఉండాలా? ఉంటేనే అది మ్యారేజ్ కింద కన్సిడర్ చేస్తారా? అలా లేకుండా జస్ట్ తాళి కట్టుకున్న అమ్మాయి పక్కనే నుంచుంటే అది మ్యారేజ్ కింద కన్సిడర్ అవుతుందా? ఆ అమ్మాయి ఈ రోజున 498 డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వేసి నేను భార్యని అని క్లెయిమ్ చేస్తుంది. సో ఇది ఇతను మన దాకా వచ్చినప్పుడు మీకు ఈ డౌట్స్ క్లారిఫై అవుతాయి లీగల్గా. చాలా మేజర్ పాయింట్స్. ఈ రోజున పెళ్లి వయసు వచ్చిన వాళ్ళంతా కెరియరు ఇవి అవి అనుకొని ఫ్రెండ్స్తో తిరుగుతుంటే పిల్ల పిచ్చుకలు ఎవరైతే ఉంటారో 12 ఇయర్స్ 18 ఇయర్స్ కూడా పూర్తిగా రాని వ్యక్తులు బిలో 20 ఇయర్స్ వాళ్ళే తాళిలు కట్టేసుకొని వీడియోలు చేసుకుంటూ విచ్చలవిడిగా తిరుగుతున్న సమాజంలో మనం ఉన్నాం. సో మీ అందరి దృష్టిలో తాళి కడితే మరి తాళికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థం కావట్లా. తాళి కట్టేస్తే భార్యాభర్తలు అవుతారు, ఓకే, దానికి ఒక పద్ధతి ఒకటి ఉంటుంది కదా అనేది బేసిక్ నాలెడ్జ్. తాళి కట్టేసుకుంటే ఎవరితోనైనా భార్యాభర్తలను తిరిగేస్తే అయిపోతుంది అనుకుంటే చాలా ప్రాబ్లం. ఇక్కడ ఈయనకున్న డౌటు, మేడం నేను తాళి కడుతూ లేదు కాబట్టి ఆమెను నేను భార్య కింద క్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు కదా, అమ్మాయి అలా ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి నా మీద 5 ఇయర్స్ నుంచి తిప్పుతుంది అని. బుద్ధి ఉందా అని అడిగాం. ఈ టాపిక్ మాట్లాడడానికి ముందు బుద్ధి ఎందుకు లేదు అనేది తర్వాత చెప్తా. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేసేయండి. ఒక్క అబద్ధం ఆడినా కాపురాలు నిలబడవు. దయచేసి రియలైజ్ అవ్వండి. ఒకప్పుడు సొసైటీకి రెస్పెక్ట్ ఇచ్చి సచ్చేవాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళకి చుట్టాలకి అమ్మో మా పరువు పోతుంది ఈ అమ్మాయిని వదిలేస్తే అని భయం ఉండేది. ఒక్కసారి పెళ్ళి అయితే ఆ మంత్రాలకి ఆ స్టేజ్కి ఒక రెస్పెక్ట్ ఉండేది. అంతమంది వేసే తలంబరాలు ఏవైతే ఉంటాయో అక్షంతలు ఏవైతే ఉంటాయో అవి ఒక బ్లెస్సింగ్స్ కింద ఆ పాజిటివ్ వైబ్రేషన్ తోటి ఏదైనా చెడున్నా కూడా వీళ్ళ ఆలోచన విధానం మార్చుకొని ఇంకా నా భార్య అనే ఒక బాండింగ్ తోటి నా భర్త అనే ఒక బాండింగ్తో జీవితకాలం నడిపించేసుకుంటూ ఏదో ఈదుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛలు ఎక్కువైపోయినాయి. దానికి తోడు పెళ్ళికి ముందు ఆ ఫీలింగ్స్ కదా, స్టేజ్ మీద రావాల్సిన ఫీలింగ్స్ కాస్త ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఇవని అవని ఏవో తిరిగేస్తున్నారు. అన్నీ అయిపోతున్నాయి కూడా. అన్నీ అయిపోయినాకే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా ఇంకొక ట్రెండ్ ఉన్నారు. లివిన్లో ఉండేవో అన్నీ అయినాక ఓకే మా ఇద్దరికి సెట్ అవుతుంది అని అనుకున్న వాళ్ళు. సో వీళ్ళందరూ తాళి గురించి మాట్లాడకండి. చాలా దారుణమైన పరిస్థితి. రూముల్లో తాళి కట్టుకొని ఆ ఫోటో ఉన్న అది మ్యారేజ్ కింద కన్సిడర్ చేస్తారా చెయ్యరా అంటే ఈ దరిద్రాలు ఎక్కువైపోయినాయి అని సుప్రీంకోర్టు ఏమందంటే తాళి ఉందా లేదా పక్కన కాదు, మీరిద్దరూ సహజీవనమా, ఇద్దరు కలిసి ఉన్నారా, కేసులు వేసుకోండి అమ్మా. ఎందుకంటే ప్రొటెక్ట్ చేయడానికి కుదరక ఈ దరిద్రాలన్నీ ఎక్కువ అవుతుంటే ఎవిడెన్స్లే అవసరం లేకుండా పోయినాయి. జస్ట్ తాళి పెట్టుకొని సెల్ఫీ దిగి పక్కన నుంచొని ఫోటో దిగడం వేరు, సెల్ఫీ దిగడం వేరు. 1% కూడా ఎవరూ యాక్సెప్ట్ చేయని కొన్ని ఇన్సిడెంట్లు రమేష్ గారు మనకి ఇప్పుడు చెప్పారు. భూప్రపంచంలో ఒక ఇష్టం లేని ఒక మరదలు ఫోర్స్ చేస్తుంటే బావా నేను ఒక ఫోటో దిగుతాను జీవితకాలం గుర్తుంటుంది అంటే చెప్పు తీసుకుని కొట్టాల. అమ్మా ఇది జీవితం తల్లి, పెళ్ళి తాళిబొట్టు అని వేసేసుకుని నుంచుంటే రేపటి రోజు నీకు ఇంకొకరిని ఇచ్చి పెళ్లి చేస్తారు చూసారా, ఆడొచ్చి నా వెనకాల తిరుగుతాడు కోర్టుల చుట్టూ కేసులని, నువ్వు డిలీట్ చేస్తావు, ఓకే ఎందుకు, అసలు నీ మీద నాకు ఫీలింగే లేనప్పుడు నేను నీకు అంత హెల్ప్ చేయాల్సిన అవసరం లే, ఈ రోజున ఇక్కడ కూర్చోవలసిన అవసరమే వచ్చేది కాదు. కానీ తెలివితేటలు ఏంటంటే తాళి కట్టాను అనే ఫోటో లేదు కాబట్టి పక్కన నుంచునేది వ్యాలిడా మేడం అంటే నిజం ఎప్పుడు ఫైట్ చేస్తుంది, కక్ష ఎప్పుడు ఫైట్ చేస్తుంది. ఎవరైతే ఈ ప్రాసెస్ మాట్లాడుతున్నారో ఇష్టం లేని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఆ ఆడపిల్ల ఏమైనా గాలికి కన్నారా? 2 బ్రదర్సు ఆ పిల్లని తీసుకొచ్చి తాళి వేసుకో బావ దగ్గర ఫోటో దిగు మేము కోర్టుల్లో వాడిని ఎట్లయినా తలదించి పెళ్లి చేస్తాము అంటే వాళ్ళకి తెలియదా ఈ పెళ్లి నిలబడదు అబ్బాయికి ఇష్టం లేకపోతే అని? తెలుసు. ఫోర్స్ఫుల్గా మీరు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఒక భర్త అని పేరు టైటిల్ మాత్రమే ఉంటుంది తప్ప అబ్బాయి జీవితకాలం మీ పక్కన నుంచోడు. ఆ పోరాటమే ఈ రోజున అతను చేస్తున్నాడు. ఒక ఆప్షన్ నేను వాళ్ళ వైపు మాట్లాడతాను, ఫస్ట్ ఆప్షన్ వాళ్ళ వైపు మాట్లాడతాను. నిజం కోసం ఆ అమ్మాయి ఫైట్ చేస్తుంది. ఎందుకు? నేను నిజంగానే బావ నేను లవ్ చేసుకున్నాం, బావ నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, ఇదిగో రూమ్లో తాళి కట్టాడు, ఈ తాళి కట్టాడు కాబట్టి నేను ఎంతకాలం అన్న బావ కోసం చచ్చిపోతాను తప్ప బావ అవును నేను తాళి కట్టాను అని ఒప్పించటం, సొసైటీలో ఒప్పించటం కోసం, చుట్టాల ముందు ఒప్పించటం కోసం ఆ అమ్మాయి పరువు కోసం అంత ఫైట్ చేస్తుంది. ఒక వర్షన్. రెండో వర్షను ఎక్కడెక్కడో గాలి తిరిగేసి ఇక బావ అయితే నోరు మూసుకొని పడి ఉంటారో మూల, ఇలాంటి ఒక ఎలిగేషన్ పెడితే కోర్టుల చుట్టూ తిరగలేకన్నా నోరు మూసుకొని సర్దుకుంటాడు.
ఒక్కసారి నా భార్య అని చెప్పేసినాక విడాకులన్నా ఇచ్చేయచ్చు, ఎందుకంటే వాళ్ళకి టైటిల్ కావాలి. భర్త అనే టైటిల్ ఒకడు, సెకండ్ మ్యారేజ్ అయినా పర్వాలేదు, డైవర్సీ అన్నా పర్లేదు, కానీ ఇలాంటి ఒక ఎలిగేషన్ని ఆ అమ్మాయి రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేకపోయి ఉండొచ్చు. అలాంటిది ఆ అమ్మాయి దృష్టిలో ఫైట్ ఇంతకాలం చేయడానికి నాకు కనిపిస్తున్న పిల్లర్స్, పునాదిలాగా మనం మాట్లాడుకుంటే బేసిక్. కక్ష సాధింపు కోసం 5 years ఎవరు ఫైట్ చేయరు, ఇష్టం కోసం 5 years ఎవరు ఫైట్ చేయరు. ఇతన్నే చేసుకోవాలనుకోవడం కోసం చీ అంటున్న వాడిని వెనకపడి చీచీ అని బతకాల్సిన అవసరం ఈ రోజున ఏ స్త్రీకి లేదు, ఆ కుటుంబానికి లేదు, ఆ బ్రదర్స్కి లేదు. ఇక్కడ ఏదో జరిగింది, అది ఇక్కడ రివీల్ అవ్వటల్లా. సో దానివల్ల వాళ్ళు కక్ష కట్టేసి కూర్చున్నారు. ఇంకంతే, నీ జీవితం సర్వనాశనం అయిపోవాలి, వాళ్ళ జీవితం సర్వనాశనం అయినా వాళ్ళకి పర్వాలా, దే ఆర్ రెడీ. ఓకే, అందుకనే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఫైట్ చేస్తున్నారు. ఓన్లీ తుంబిడి ఫోటో కోసం చీ అంటున్న ఒక వ్యక్తి వెనకాల కాళ్ళ దగ్గర కుక్కల్లాగా పడి ఉండాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు ఎక్కడో నమ్మక ద్రోహం జరిగిందని ఫీల్ అయినప్పుడే ఈ ఫైటింగ్ ఇంత స్ట్రాంగ్గా వెళ్తుంది. మీ వర్షన్ మాట్లాడుతుంది. ఇందాక సార్ అన్నారు, ఓకే మరదలు పాపం ఒక పెళ్ళి అని చిన్నప్పటి నుంచి వెనకబడుతున్నారు, మా అమ్మోళ్ళు కూడా ఇదవుతున్నారు. ఓకే, అమ్మాయి సాటిస్ఫాక్షన్ కోసం ఒక ఫోటో దిగేస్తే వెంటనే డిలీట్ చేస్తానంటుంది కదా, పుణ్యకారం చేద్దాం అనుకుని మనం ఒక ఫోటో, అది కర్మ ఏంటంటే సెల్ఫీని భూప్రపంచంలో ఎవ్వరూ ఫేక్ అని అనం. అదే మామూలు ఫోటోలు అనుకోండి, ఇప్పుడు ఏఐలు ఇవే వచ్చినాయి. 5 years బ్యాక్ ఎంత టెక్నాలజీ లేదు, తెలిసిపోయేది మాకు ఫేక్ ఫోటో తెలిసిపోతుంది, అందుకే టెస్ట్లకు పంపించేవారు. ఇప్పుడు మీరు దిగింది సెల్ఫీ అవడం వల్ల అది ఫేక్ ఫోటో అవ్వదు. సో ఒక తాళి కట్టుకున్న అమ్మాయి పక్కన మీరు జస్ట్ ఇట్లా సెల్ఫీ దిగారంటే పర్ఫెక్ట్ ఫోటో. మీరు అది డినై చేయడానికి కుదరదు కాబట్టి మీరు ఆ ఫోటోని అడ్మిట్ అవుతున్నారు, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ రీజన్ పర్ఫెక్ట్గా లేదు. ఒక క్రైమో, ఒక ఇన్సిడెంటో, ఒక ఇదో జరిగినప్పుడు అది నిజమా కాదా అని ప్రూవ్ చేసేది బ్యాక్గ్రౌండ్లో జరిగిన స్టోరీ, రీజన్స్. ఆ కాజ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా లేదు. దానివల్ల మీరు రేపటి రోజున కోర్టులో గెలుస్తారా లేదా పక్కన పెడితే రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ పనిష్మెంట్ మీకు పడిపోయినట్టే. మీరు తప్పు చేశారా లేదో పక్కన లేదు, కానీ ఒక సెల్ఫీ దిగారు చూసారా, ఆ సెల్ఫీ మీ జీవితాన్ని ఇలాగే చేస్తుంది. ఎందుకంటే ఏది నిజమో ఏది అబద్ధమో అదేమి టీవీ షో కాదు. అదే మీరు నెక్స్ట్ రోజు వచ్చి ఉంటే మేము వెంటనే కనిపెట్టి ఇద్దరు గోబల పగల కొట్టి ఇలా ఎందుకు దిగామని, మీరు ఏమన్నా పని లేదో ఒక అబ్బాయి జీవితం గొంతుకు వస్తామని ఆ పిల్లని 4 పీకి పంపించేవాళ్ళు. కోర్టు దాకా వచ్చినప్పుడు కొన్ని లక్షల కేసుల్లో మందొక కేసు. కోర్టుని తిట్టుకోవడం ఎందుకు, అది నిజమేంటో తెలియాలి అంటే టైం పడుతుంది. ఆ టైం ప్రొసీడింగ్స్ ప్రకారమే అదే పెద్ద పనిష్మెంట్ మీకు ఇక్కడ జరుగుతున్న వ్యవహారం. వాళ్ళు ఫైట్ చేయడానికి రీజన్ ఏంటో ఇందాక చెప్పా. సో రూముల్లో ఫోటోలు దిగినా, కలిసి ఫోటోలు దిగినా, తాళి కడుతూ దిగినా, దండలు వేసుకొని దిగినా, దిగకపోయినా, పక్కనే ఉన్నా, ఒక ఇల్లు తీసుకొని సహజీవనం చేస్తున్నా, ఇప్పుడు వేసే అన్ని ఒక మహిళ భార్యకి ఏ రకమైన కేసులు అయితే ఉంటాయో అన్ని రకాల కేసులు ఆ ఉమెన్ వేయడానికి రైట్స్ ఉన్నాయి, వేసి పడేస్తారు. అలా వేసినప్పుడు సఫర్ అయ్యేదానికి ఒక ఎగ్జాంపులే ఈరోజు మన ముందు కూర్చున్న వ్యక్తి. అవి ఫేక్ కేసులా, రియల్ కేసులా? ఫేక్ కేసులు అయితే కొంత కాంపెన్సేషన్ తీసుకుని తరద్దరం వదిలించుకుంటారు కొంచెం త్వరగా. రియల్గా లవ్ చేసిన వ్యక్తులు అయితే ఓకే, నేను 3 years ఫైట్ చేశాను చాలు, అతను చీ అంటున్నాడు, అతనైనా హ్యాపీగా ఉండని అని అప్పుడు కూడా ఏదో కాంపెన్సేషన్ తీసుకుని వదిలించుకుంటారు. ఎప్పుడైతే నమ్మక ద్రోహాలు జరుగుతాయో అవే కొంచెం ఎక్కువ కాలం నడుస్తాయి, లేదా వాళ్ళకి గతి లేక సైకలాజికల్ ప్రాబ్లం అన్నా అయి ఉండాలి. ఈ లాస్ట్ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది ఈ కేసులో. సరే, ఎవిడెన్స్ లేకుండా ఒక అమ్మాయి కేసులు ఫైట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈయన ఒక ఫోటోనే దిగుండొచ్చు. ఈ రోజున మనం బయట చూస్తుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలే దిక్కాణం లేదు. వచ్చారు కదా లేడీస్ తేరగా అని వాడుకుందాం అనుకున్నా, వాళ్ళు ఏ ఎజెండాతో వస్తున్నారు, రేపటి రోజున ఎవరు వాళ్ళ వెనకాల ఉండి మీ మీద కేసులు వేయిస్తారనేది బేసిక్ నాలెడ్జ్ తోటి జాగ్రత్త పడండి, ముఖ్యంగా మగాళ్ళు. అమ్మ మహిళలు ఇలా ఫేక్ కేసులు వేసేటప్పుడు 100 సార్లు ఆలోచించండి తల్లి. రియల్గా సఫర్ అవుతున్న అమ్మాయిలు కేసులు వేసుకుంటే అందరిని అదే దృష్టితో చూసి రేపటి రోజున ఇలాంటి కేసులు రిపీటెడ్గా జరిగితే సుప్రీంకోర్టు ఏం చేస్తుందో తెలుసా, ఎత్తిపడేయండి అంటే రియల్గా సఫర్ అయిన వాళ్ళని, లేకపోతే మగాళ్ళు మోసం చేసి వాడుకుంటున్న అమ్మాయిలు కోర్టుల దగ్గరికి వెళ్ళి న్యాయం తెచ్చుకోలేరు. ఫేక్ కేసులు వేసేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. మీ అవసరాల కోసం ట్రాప్ చేసి మగాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఫోటోలు దిగో, లేకపోతే వాళ్ళతో ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకోనో, డబ్బులు వసూలు చేసో, రేపొద్దుట డిమాండ్ చేసి నాకు వాళ్ళు ఇవ్వలేదని చెప్పి సతీ సావిత్రుల టైప్లో బయటకు వస్తే చీ అని ఉమ్మేస్తారు. సార్ మీ కేసు విషయానికి వస్తే మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు, కనీసం ఆ అమ్మాయితో మాట్లాడించిన ఒక రిజల్ట్ ఇస్తా చెప్పగలుగుతాను నేను, లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరితోనన్నా మాట్లాడించిన ఒక ఇది. ఎందుకంటే మీరు చెప్పే విధానం ధైర్యంగా లేదు, నిజం ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది. మేబీ స్టేజ్ అని భయపడుతున్నారు అనుకుందాం, దానికి కూడా మేము ఎక్స్క్యూజ్ చేస్తాం. మరి ఈ ఫైటింగ్ కోసం ఇంతకాలం వాళ్ళు ఫైట్ చేయరు,
మనం ఎవరో ఒకళ్ళు సెటిల్మెంట్కి దిగాలి. ఇందాక మీకు చెప్పాను, ఇంతసేపు ఎందుకు మాట్లాడానంటే చీ అంటున్న వ్యక్తి దగ్గరికి వెంపర్లాడి రావాల్సిన అవసరం మీ మేనమామ ఫ్యామిలీకి లేదు. మీరు ఇంకొక పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే వాళ్ళకి కొంత క్లారిటీ ఉంటుంది, మీకు ఆ ఉద్దేశం లేదు. అప్పుడు వాళ్ళకి డోర్ ఓపెన్ చేసి ఉన్నట్టే లెక్క. ఎక్కడో అక్కడ మీరు కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీకు డైవర్స్ అనే ప్రాసెస్ లేదు, ఎందుకంటే మీరు మ్యారేజ్ అనేది ప్రూవ్ చేయడానికి వెడ్డింగ్ కార్డ్ లేదు, మ్యారేజ్ సర్టిఫికేట్లో ఏమీ లేవు. ఆవిడ క్లెయిమ్ చేసుకుంది. 498 డీవీసీ కేసులు ఏవైతే ఫైల్ చేసిందో కోర్టుని డిసైడ్ చేయనివ్వండి. ఓకే, మీరు ఈ పెళ్ళి కాదు అని మీకు అనిపిస్తే, మిమ్మల్ని నమ్మే వ్యక్తి ఎవరైనా ఉంటే మీరు మ్యారేజ్ చేసుకోండి. మ్యారేజ్ ఒకవేళ చేసుకున్నా కానీ మళ్ళీ మ్యారేజ్ సార్ ఉన్న కేసుల్లో ఇంకొక కేసు అది ప్రూవ్ అవ్వాలిగా, అది అసలు మ్యారేజ్ అని ప్రూవ్ అవ్వాలిగా. ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ ఫోటో సెల్ఫీని చూసుకొని మ్యారేజ్ అనేది మీరు నమ్మండి. ఫస్ట్ 2 కేసులు గుంపుల గోవింద, ఇంకొక కేసు. అర్థమవుతుందా? తెగించటం అంటే అది. నిజం ఎప్పుడు నిజమే, నిజం కోసం తెగించండి. వాళ్ళైతే భయపడతారుగా. ఇక్కడ నిజం ఎవరికి తెలుసు? వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, మీకే తెలుసు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. కర్మ ఏంటంటే మీకు ఆ రూమ్లో ఉన్న మీ ముగ్గురికే తెలుసు నిజం ఏంటి అని. అలాగే మీ ఫోన్ రికార్డ్స్ తీస్తే పోలీసులకు కూడా తెలుస్తుంది. ఫోన్ రికార్డులు తీయడం ఉండదు, ఎందుకంటే ఎప్పుడో పంచాయతీలు కదా ఇవన్నీ. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు మ్యామ్. ప్రమాణం కావాలంటే ఎక్కడైనా చేస్తామంటే వద్దు సార్, వద్దు. వీళ్ళు మీకు నిజం చెప్తున్నాను వినండి. 5 ఏళ్ళు అయిపోయింది, మీరు ఏం చేసినా అమ్మాయిని యాక్సెప్ట్ చేయరన్న సంగతి తెలుసు. మీరు ఇంకో మ్యారేజ్ కదా, మీరు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారే అనుకోండి, ఏం జరిగిద్ది? ఇంకో కేసు పడతారు అని గొడవ రెడీ అవ్వండి. ఎన్ని సంవత్సరాలు మీకు కోర్టులో న్యాయం జరిగిద్దో చెప్తాను. ఇప్పుడు మీకు కోర్టులో న్యాయం జరగడం అనేది దానికి పునిస్టాప్ లేదు. అయితే సెటిల్మెంట్ అవ్వాలా, లేదా మీరు తెగించాలి అంటే ఇంకొక కేసుకి రెడీ అవ్వండి. గొడవ జరుగుతుంటే పోలీసులు ఉంటారు ప్రొటెక్షన్ ఇవ్వడానికి. అర్థమవుతుందా? సో మీరు నిజంగా ఇంకో పెళ్లి చేసుకుంటే వాళ్ళకి డోర్లు క్లోజ్ అవుతాయి. వస్తే 4 తంతారు. ఎందుకు తంతారో చెప్పాను. నమ్మక ద్రోహాలు జరిగితేనే ఇంత జరుగుతాయి. మీ అనకపడ్డానికి ఏముంది సార్? ఏముంది చెప్పండి? ఒక ప్రేమ ఇన్ని రోజులు ఉండదండి. 5 ఏళ్ళు ఉండదు మీ మీద చీ 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 అని మీరు ఉమ్మేస్తుంటే ఆ పిల్ల బాబాని ఓ బాబా అని వెంపర్లాడడానికి. ఆ పిల్లకి కావాల్సింది పరువు, 2 నిజం. ఈ 2 లేవని మీరు అంటున్నారు మేడం, ఇవన్నీ ఫేక్ అండి అని. అప్పుడు మీరన్నా ధైర్యంగా ఉన్నాడు. ధైర్యమే మీరు ఇంకో పెళ్లి చేసుకోవడం. మీరు మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, ఇక వాళ్ళకి డోర్ క్లోజ్ అవుతాయి. న్యాయం కోసం కోర్టులో తిరుగుతారు, తిరగనివ్వండి, మీకంటూ లైఫ్ ఉంటుంది. ఓకే, ఇదొక ఆప్షన్. 2వ ఆప్షన్, మేడం ఈ 2 తేలితేనే నేను డిసైడ్ అవుదామండి అనుకుంటున్నానండి అంటే 5 ఇయర్స్ అయింది కదా, ఈ 2 కేసుల్ని మీరు హైకోర్టులో పిటిషన్స్ ఫైల్ చేసుకోండి. సివిల్ కేసుకి ఏమో సివిల్ 2 కూడా క్రిమినల్ పిటిషన్, క్వాష్ పిటిషన్స్ ఫైల్ చేసుకోండి. ఏమని? మ్యారేజే వ్యాలిడ్ మ్యారేజ్ కదా, అసలు మ్యారేజే కాదు, జరిగిన రీజన్ ఇదండి, నేను లోయర్ కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను, ఇవి కొంచెం ఫాస్ట్గా 3 to 6 monthsలో క్లోజ్ చేయించండి. ఇది చాలామందికి తెలియదు. ఈ 2 క్వాష్ పిటిషన్స్ మీరు కోర్టులో ఫైల్ చేసుకోండి. హైకోర్టులో 2 వేరే, ఒకటి డీవీసీ, ఒకటి 2 ఒకే కోర్టులో ఉన్నాయా? ఒకే కోర్టులోనే ఉన్నాయి. సేమ్ జడ్జి దగ్గర ఉన్నాయా? సేమ్ జడ్జి దగ్గర. అయినా కూడా 2 పిటిషన్లు ఒకేసారి మూవ్ చేసుకోండి. ఎట్లా? హైకోర్టు 2 పిటిషన్లు వేసుకోండి సార్, 2 క్వాష్ పిటిషన్స్ వేసుకోండి. ఏమని? ఫాస్ట్గా క్లోజ్ చేయించండి. ఆల్రెడీ 5 years నా లైఫ్ వేస్ట్ అయింది, ఒక ఫేక్ మ్యారేజ్ ఇది అని. ఓకే, హైకోర్టు అడ్వకేట్స్కి ఈ వర్క్ తెలుస్తుంది. సో క్వాష్ పిటిషన్స్ ఫైల్ చేస్తే కోర్టు 1 yearలో క్లోజ్ చేయండి అని ఇస్తుంది. ఒకవేళ మీకు రెగ్యులర్ జడ్జి ఆ కోర్టులో లేకపోయినా కూడా ఇన్ఛార్జ్ కూడా ఫాస్ట్గా ఎవిడెన్స్లు టట్. సో ఇక్కడ మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది సెల్ఫీ ఎందుకు దిగామనేది, ఆవిడ ప్రూవ్ చేసుకోవాల్సింది ఇది లీగల్ మ్యారేజా కాదా అని. కోర్టు ఒక కేసు డిస్మిస్ చేసి ఇంకో కేసు డిస్మిస్ చేసినా ఆవిడ మళ్ళీ అప్పీల్కి వెళ్తుంది, మీరు అక్కడ కంటిన్యూ అవ్వండి. అప్పుడు మళ్ళీ క్వశ్చన్ మార్కేగా. ఇక్కడ క్లియర్ అవుతే మీకు ఒక నమ్మకం, ఓకే నేను గెలిచాను అని, అంతేగా. ఓకే, సో మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్స్ వేసుకోండి. ఇవి ఫాస్ట్గా క్లోజ్ అవ్వడానికి 100% మీకు డైరెక్షన్ వస్తుంది. అంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి? హైకోర్టు మీ అడ్వకేట్లకి చెప్పి ఇట్లా రమ్య గారు చెప్పారండి, హైకోర్టులో క్వాష్ పిటిషన్స్ ఫైల్ చేసుకుంటే డీవీసీని 4 ఎందుకంటే 5 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి, 4 years కంప్లీట్ అయింది కాబట్టి ఫాస్ట్గా చేయండి అని డైరెక్షన్స్ కోర్టు ఇస్తుంది లోయర్ కోర్టుకి. ఆ ఆర్డర్ కాపీ తీసుకొచ్చి లోయర్ కోర్టులో వేస్తే హైకోర్టు ఐడెంటిఫికేషన్ మ్యాటర్స్ అంటారు వీటిని. ఇవి కొంచెం ఫాస్ట్గా క్లోజ్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ అప్పీల్కి వెళ్ళినా ఏదైనా ఆ తర్వాత చూసుకోండి. ఒకవేళ వాళ్ళు ఏదైనా సెటిల్మెంట్కి వస్తే కాంపెన్సేషన్ ఇచ్చి వదిలించుకోండి, లోక్ అదాలత్లో పెట్టుకొని. లేదు వాళ్ళు ఫైటింగే చేసుకుంటే, ఈలోపు మీరు కొత్త లైఫ్ చూసుకుంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి క్లారిటీ వస్తుంది. మీరు డోర్ ఓపెన్ చేసి పెట్టి నేను ఇంతే అంటే ఇవాళ కాబట్టి రేపైనా వస్తాడులే అని వాళ్ళకు ధీమా ఉంది. ఈ కేసులు ఉంటే ఎవరు వస్తారు? మేము ఎవరు రారు సార్. వస్తే మిమ్మల్ని నమ్మి
మీ ఫ్రెండ్సో కొలీగ్సో లవర్సో ఇంకేమన్నా మరదల్లో ఉంటే చేసుకోండి. రాకపోతే బయట నుంచే సంబంధం రావాలి అంటే ఇటు నుంచి ఇటు కేసులు కూడా ఫైట్ చేసుకోండి. నేను 2 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ చెప్పాను మీకు. సైమల్టేనియస్గా అన్నీ చేసుకుంటూ వెళ్ళండి. కేసులు ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి హైకోర్టులో క్వాష్ పిటిషన్స్, 2 సంబంధాలు దొరికితే పెళ్లి చేసుకోవడం. ఈ 2. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. దెర్ ఇస్ నో ఈజీ సొల్యూషన్ టు దిస్. నేను చెప్పాను కదా, అంత సులువైనటువంటి మార్గం అంటూ ఏమీ ఉండదు. నువ్వు ఇంకో అమ్మాయిని చేసుకో అని మనం అన్నా కూడా ఎటువంటి అమ్మాయి వస్తుంది ఇటువంటి దాంట్లోకి, ఇటువంటి ప్రపంచంలోకి ఆల్రెడీ. సో బెస్ట్ వే ఇస్ ఈ కేసుని ఎలా స్పీడప్ చేసుకుంటారనేది చూడండి, బయటపడటానికి ట్రై చేయండి మేడం చెప్పినటువంటి ప్రాసెస్లో. థ్యాంక్ యూ అండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో Thank మచ్ you. మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.